హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం రుచికరమైన బీరకాయ పచ్చడిని టేస్టీగా మరియు సింపుల్గా ఏ విధంగా చేయాలో చూద్దాం. బీరకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. నిజానికి బీరకాయ కర్రీ కంటే కూడా చట్నీ ఇంకా బాగుంటుంది. మరి ఈ చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం బీరకాయలను తీసుకొని వాటిని నార లేకుండా ఈ విధంగా పీల్ చేసి కడిగి వాటిని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా కట్ చేసుకున్నాను. అవసరమైతే మీరు టమాటాలకు బదులుగా చింతపండును కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడవగానే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడవగానే అందులో కొంచెం పచ్చిశనగపప్పు మరియు అలాగే మినపపప్పు కూడా వేసి కొంచెం కలపాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేయించి వాటిని వేరొక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి కూడా కలుపుకోవాలి. అలాగే టొమాటోలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలిసేలా మంచిగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి మరియు జీలకర్ర మరియు కొంచెం ఉప్పు తీసుకోవాలి. ఆల్రెడీ మనం బీరకాయ ముక్కల్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇందులో మనం ఉడికించి ముందే చల్లార్చి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ చట్నీని మనం పోపు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న పాత్ర పెట్టుకోవాలి. పాత్ర వేడవగానే అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే అందులో జీలకర్ర మరియు వెల్లుల్లి మరియు పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు మరియు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. అంతే, పోపు రెడీ. ఇప్పుడు ఈ పోపులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీ వేసి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన సిరి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.